తన యందు భయభక్తులు వారి యందు తన కృప కొరకు కనిపెట్టిన వారి యందు యెహోవా ఆనందిస్తున్నాడు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మనం మరి ఈరోజు అనేకులు భయభక్తులు, కొంతమందికి దేవుడు అంటే భయం లేదు. ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, దేవుని సన్నిధికి వెళ్తారు, కానీ కొంతమంది క్రమాన్ని పాటిస్తారు. కానీ దేవుడు అంటే భయం అనేది ఈ రోజుల్లో చాలా మందిలో కనపడలేదు. కొంతమందికి సేవకులు అంటే భయం, కొంతమందికి భర్త అంటే భయం, కొంతమందికి భార్య అంటే భయం, కొంతమందికి రకరకాల భయాలు ఉంటాయి. కానీ ఈ భయాల వల్ల దేవుడు ఆనందించాడు. కానీ దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే తన యందు వాక్యం తన యందు భయభక్తులు గలవారి యందు ఆయన తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించే ఉన్నాడు. ఎవరైతే దేవుడైతే భయం కలిగి ఉంటారో వాళ్ళకి దేవుడికి ఆనందం అంట. తన కృప కొరకు కనిపెట్టు వారి యందు ఆయనకి సంతోషం అంట. కొంతమందికి కనిపెట్టడం తెలియదు, ఆనందించడం, దేవుని యొక్క కార్యం కొరకు కనిపెట్టరు, దేవుడు అంటే భయం కూడా లేని వారిగా ఉంటారు. చూడండి, ఈ రోజుల్లో అనేకులు ఎలాగున్నారంటే, నేను కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ప్రతిదానికి నోరు మూసుకోవాలా, ప్రతిదానికి మౌనంగా ఉండాలా, అది మాకు నచ్చట్లేదు అన్నయ్య అంటున్నారు. మరి మౌనంగా ఉండకపోతే, మాట్లాడకుండా మనం మౌనంగా ఉండకపోతే మనం మాట్లాడితే దేవుడు మాట్లాడు కదా. దేవుడు ఉన్నాడని నీకు నమ్మకం ఉంటే, దేవుడి మీద నువ్వు విశ్వాసం ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలనుకుంటే, దేవుడు నీ యందు నా యందు ఆలోచించాలంటే నువ్వు మాట్లాడటం మానేస్తే దేవుడు నీ పక్షం నుండి ఆయన మాట్లాడతాడు. నువ్వు మాట్లాడదు మొదలుపెడితే దేవుడు మన పక్షాన్ని మాట్లాడమ్మా. చూడండి, ఈరోజు అనేకులు కనిపెట్టుకోలేక తొందరపడి భర్త మారట్లేదని నోరు జారి బలహీనంగా మాట్లాడుతున్నారు. కొంతమంది బలహీనంగా తలుస్తున్నారు. అలాగొంటం వల్ల మారుమనసు పొందాము, ప్రభువు నమ్ముకున్నాము, భర్త బలహీన అవ్వచ్చు, ఒకవేళ నోరు జారుతుండవచ్చు. అంత మాత్రాన అతను మారడాన్ని నువ్వు అనుకొని, దేవుడు కూడా నాకు సహాయం చేయట్లేదు అనుకొని పూర్తిగా దేవుని భయం పోయి నోరు జారి మనమే బలహీనంగా మాట్లాడుతూ ఉంటున్నామంటే అప్పుడు దేవుడు మన పక్షాన ఉండడం. దేవుడు నిజంగా నీకు దేవుడిని భయం ఉంటే నువ్వు నోరు తెరటం మానేసి, అయా నేను నోరు తెరటం మానేస్తున్నాను, నువ్వు కలుగ చేసుకో ప్రభా, నువ్వు ఉన్నావు, ఎన్నో కార్యాలు నా పట్ల జరిగించావు, ఎన్నో కార్యాలు నా పట్ల చూశాను నేను ప్రభా, మరి ఈ విషయంలో కూడా నా భర్త విషయంలో నువ్వు కలుగ చేసుకోవా, ఆయనతో నువ్వు మాట్లాడవా అని చెప్పి మనం కానీ కనిపెట్టుకొని ప్రార్థిస్తే తప్పక దేవుడు కలగజేసుకుంటాడు. దేవుడు తప్పక మాట్లాడతాడు. ఆయన మాట్లాడేంత వరకు మనం మాట్లాడకూడదు. ఈరోజు అనేకులు కుటుంబాల్లో సంతోషము, సమాధానము, ఐక్యత, ప్రేమను కోల్పోవడం కారణం ఏంటంటే దేవుడు మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడేంత వరకు నేను మాట్లాడకూడదు అని ఎవరికైతే దేవుడు భయం ఉండదో, తను ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు మౌనం పాటిస్తారండి. ఎప్పుడైతే మౌనం పాటించి ఆయనకు అప్పు చెప్పుకుంటామో అప్పుడు మన మార్గాలన్నీ సరళమవుతాయి, ఆశ్చర్యంగా దేవుడి కార్యాలు జరుగుతాయి. ఈ రోజు అనేక కుటుంబాల్లో
మారుమోసు పొందారు. భార్య భర్త ఇద్దరు మారుమోసు పొందుతారు కొన్ని కుటుంబాల్లో. మారుమోసు పొందిన వెంటనే దేవుడు సొన్న కూర్చొని మరి భర్త కొరకు భార్య భర్త మారాలని భార్య కనిపెట్టుకుంటూ దేవుడిని భయభక్తులు కలిగి దేవుడి సొన్న నడుస్తూ ఉంటే ఏదో ఒక రోజునే భర్త మారే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ భార్య బలహీన అనుకోండి, భార్యంత వరకు భర్త కనిపెట్టుకొని ప్రార్థిస్తే ఏదో ఒక రోజున తన భార్య మారే అవకాశాలు ఉంటాయి. బైబిల్ ఉంటుంది, వాక్యం లేకుండానే నీ పవిత్రమైన ప్రవర్తన చూసి నీ భర్త నీలో అవిశ్వాసం నీ భర్త రాబట్టవచ్చని బైబిల్ పేతురు రాసిన గ్రంథంలో ఉంటుంది. చూడండి, ప్రభుని కలిగి మనం తెలుసుకొచ్చి పోరాటం ఎక్కడ చూసినా గాని కుటుంబంలో పోరాటాలు ఎక్కువైపోయింది. ఎందుకు పోరాటం అంటే రక్షించబడి నీకు పోరాటం ఎందుకు? నేను పోరాటిస్తున్నాను, నా వల్ల కావట్లేదు అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీలో ఓర్పు లేదు, నీలో సహనం లేదు, మాట అంటే పడే స్వభావం రావట్లేదు, బాధపడే స్వభావం నీలో ఉంటుంది. అది విడుదల పొందాలి. ఓ తమ్ముడు అంటున్నాడు మారుమోసు పొందాడు కానీ తన భార్య బాగా బాధ పెడుతుంది, చాలా బాధపడుతుంది. అయితే తను అంటాడు, నా భార్య నన్ను చాలా బాధపడుతుంది అన్నయ్య, ఆ మాటలు నా హృదయాన్ని కోసుకుపోతున్నాయి, నా వల్ల కావట్లేదు అంటున్నాడు. తమ్ముడు, నువ్వు అట్లా అనుకున్నావు కానీ నీకు ఓర్పుని సహనాన్ని నేర్పుతుందని సంగతి నీకు అర్థం కావట్లేదు. ఆమె ద్వారా నువ్వు భక్తి నేర్చుకుంటున్నావు అన్న సంగతిని గ్రహించట్లేదు. ఎవరైనా సరే నేను పరమరాజ్యానికి వెళ్ళాలి, దేవుడికి ఇష్టాలుగా ఉండాలి, తన కొరకు కనిపెట్టుకోవాలి, ఎవరికైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడి రాజ్యానికి వెళ్ళాలనుకుంటారో, కుటుంబంలో ఎవరైనా సరే, భర్త అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, ఇరుగు వారి పరివర్తనలో మనం భక్తి ఎంతో నేర్చుకోవచ్చండి. భార్య గట్టిగా మాట్లాడే వ్యక్తి అనుకోండి, ఎంతో భక్తి నేర్చుకోవచ్చు. నేను వాళ్ళ భర్త గట్టిగా మాట్లాడుతూ మొదలుపెట్టాను అనుకోండి, గట్టిగా మాట్లాడు, ఆయన ద్వారా నువ్వు భక్తి నేర్చుకోవచ్చు, పిల్లల ద్వారా భక్తి నేర్చుకోవచ్చు. చూడరా, ఇరుగు వారి ద్వారా, పొరుగు వారి ద్వారా మనకు భక్తి నేర్చుకోవాలి అనుకుంటే, తన ప్రభువును కనిపెట్టుకోవాలనుకుంటే, నువ్వు నిజంగా దేవుని భయభక్తులు కలిగి ఉంటే, నేర్చుకోవాలనుకుంటే ఎక్కడికైనా మనం నేర్చుకుంటామని. ఎంతో ఉంది నేర్చుకోవాల్సిన భక్తి. మారుమనసు పొందంగానే మనకు భక్తి అయిపోయింది అనుకుంటాం. మనం ఒక 5 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాం, మనం 10 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాం. కానీ ప్రభునికి వెళ్ళి మనం దేవునికి వచ్చాం. మనం తన ముందు భయభక్తులు కానీ తన ప్రభు కొరకు మనం కనిపెట్టుకుంటే నిజంగా దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే ఆనందం అంటే నా ఎందుకు భయభక్తులు కలిగి ఉంది కాబట్టి నోరు జారలేదు. ఇది మాట్లాడుతున్నా కానీ నా బిడ్డ నోరు జారలేదు. ఎందుకంటే తనకు భయపడి కాదు, దేవుడికి భయపడి, నాకు భయపడి అని దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఒకసారి దేవుడి బిడ్డలో మరి అయ్యగారు 27 సంవత్సరాల క్రితం ఒక వాక్యం చెప్పారు. ఏంటంటే ఆ వాక్యం, అయ్యగారు కారులో వెళ్తా ఉంటే ఒక జామ చెట్టు కనపడిందండి. ఆ జామ చెట్టుకి వెళ్ళి చూశారంట, అది చాలా కిందకు ఉందంట. అనుకున్నారంట, ఈ జామ చెట్టు పిల్లలకి దొరికింది కదా, అందింది కదా, ఎవరు జాంకాయలకు వెళ్ళేది అని ఆలోచించుకుంటూ వెళ్ళిపోయారంట. మళ్ళీ రిటర్న్ అదే రూట్ లో వస్తా ఆ చెట్టుకి వెళ్ళి చూశారంట. చూస్తే ఆ జామకాయలు ఏంటి, జామకాయలు ఎందుకు పోయలేదు, పిల్లలు కూడా ఎవరు పోయలేదు, ఎందుకు కింద కనపడుతుంది కదా అని చెప్పి క్లియర్ గా ఆ జామ చెట్టుకి చూస్తే కొన్ని పిందెలంట, కొన్ని పచ్చగా ఉన్నాయంట. అంటే పిల్లలకు కూడా ఆ ఇష్టపడలేదు కాబట్టి పోయలేదు. అదే కానీ జామకాయలు
కాస్త లావుగా కలర్గా బాగుంటే ఎవరో చేయన్న పడదు జామ చెట్టు మీద లాగేసి పూజ చేసుకుంటారు కదా అని అప్పుడు వచ్చాడు. అట్లాగే అపవాదైన వాడు నువ్వు మారుమూసి పొందిన కొత్తలో నీకు శోధన అనేది నిన్ను ఎమ్మడించడంట. ఎదిగే టైంలో, భక్తులు ఎదిగే టైంలో, ప్రభులోకి ఎదిగే టైంలో అప్పుడు అపవాదైన వాడు కొన్నిసార్లు భర్తల ద్వారాగా, భార్యల ద్వారాగా, పిల్లల ద్వారాగా, ఇది ద్వారా మన భక్తిని బలహీన చేయాలని, మన పడగొట్టాలని అపవాదేవుడు అప్పుడు పట్టుకుంటాడంట. అది బాగా నాకు గ్రహింపోయింది. ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటే, తన ఎందుకు భయభక్తులు, మనం దేవుని భయభక్తులు కనుకుంటే, మారుమోసిపోయింది 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా కానీ మనం కాపాడుకుంటామండి. ఎందుకంటే దేవుడు అంటే భయం ఉంది. నిజంగా దేవుని యొక్క భయం ఐశ్వర్యం కలిగేస్తుంది. బైబిల్ రాసి తగిన భయభక్తులు ఎవరికైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు ఎప్పుడు దేవుడు దీవిస్తానే ఉంటాడండి. వారికి ఏది కూడా కొదవ ఉండదు అనుకుంటా. ఈ రోజుల్లో అనేకులు దేవుని భయం లేదు. భర్త భయము, భార్య భయము, పిల్లల భయం, ఇరుగు వారి భయం, భయం, పోలీసుల భయం, ఇట్లాగా మనం కొన్నిసార్లు భయపడతా ఉంటాం. కానీ ఈ భయాల వల్ల ప్రయోజనం లేదు కనుక దేవుని భయం ఉండాలి. నువ్వే పని చేసినా కానీ దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే పని శ్రద్ధగా చేస్తావు. దేవుడి భయం ఉంటే అత్తగారి విషయంలో చక్కగా మాట్లాడతావు. దేవుడి భయం ఉంటే భర్తలు చక్కగా మాట్లాడతావు. దేవుడి భయం ఉంటే ఇది వారు పొరుగు వారు చక్కగా మాట్లాడతారు. దేవుడి భయం ఉన్నవారు చాలా చూసి మాట్లాడతారు. అందుకనే భయపడదు. మృదువైన మాట అంట కోపాన్ని చల్లార్చిదంట. నెప్పించే మాట అంటే కోపం రేపుద్దంట. కొంతమందికి మాట్లాడటం చేత కాదు. నోరు ఎలాగ మాట్లాడాలో అది ఎవరికి సాధ్యమవుతుందంటే దేవుని యందు భయభక్తులు గల వారికి అది సాధ్యం. అమ్మో నేను మాట్లాడే విధానం సరిగా లేకపోతే నా దేవుడు నా విషయంలో బాధపడతాడు, నొచ్చుకుంటాడు, నేను సరిగా మాట్లాడాలని చెప్పి చూసి చక్కగా మాట్లాడడం నేర్చుకుంటాను. ఈరోజు అనేకలు లేవు. అబ్రహాం అన్నాడు, చారా ఉంది. అబ్రహాం నేను పిలుస్తాడు చారా, నా యజమానుడా అంటుంది. చూడండి, ఈ రోజుల్లో కొంతమంది కుటుంబాల్లో చక్కగా భర్తలను ఏవండి మాట్లాడే విధానం చక్కగా మాట్లాడతారు. భర్తలను నొప్పించుగట్టుగా మాట్లాడటం, ప్రేమగా మాట్లాడతారు, దయగా మాట్లాడతారు. అది ఎవరికి సాధ్యమైందంటే దేవుని యందు భయభక్తులు గల వారి వరకే అది సాధ్యం. కొంతమంది భర్తను పట్టుకొని ఏమయ్యావు అంటారు. కొంతమంది లెక్కగా మాట్లాడతారు. విలువ లేకుండా మాట్లాడతారు. అట్లా మాట్లాడితే భయం లేనట్లు లెక్కే. మా దగ్గర మారుమోసుకున్న తమ్ముడు ఉన్నాడు. నేను తమ్ముడు చెప్పాను, తమ్ముడు మారుమోసుకున్నప్పుడు నీ భార్య విషయంలో ఇంతకుముందు ఏవో అన్నావేమో కానీ ఇక నుంచి మాత్రం అలా అనొద్దు, అలా మాట్లాడొద్దు, పేరు పెట్టి పిలుసు, అంతేగాని వేరే విధంగా నువ్వు మాట్లాడొద్దు అని చాలాసార్లు చెప్పాను. అయితే అతను లోబడ్డు. అంటాడు, ఏమో అంటాడు. నేనాను ఏ అంటున్నావేంటయ్యా మా దొరుకుతుందంటే మళ్ళీ అంటావు ఏంటి ఏమనుకున్నావు, గాడి అనుకున్నావు, కుక్క అనుకున్నావు, అలా మాట్లాడకూడదయ్యా అని చెప్పు. ఎందుకంటే దేవుడికి భయం లేదు కాబట్టి భార్యని ఎలా పిలిచాలో తెలియదు, భర్తను ఎలా పిలవాలో తెలియదు, ఇరువారు ఎలా పిలవాలో తెలియదు, బిడ్డలతో ఎలా మాట్లాడాలో తెలియదు. కొంతమంది
ఇప్పుడు మాటలు ఎలా ఉంటాయంటే కఠినంగా ఉంటాయి మాటలు. అదేమంటే ఎందుకమ్మా అలా మాట్లాడతావంటే నా మాట అంతే, నా మాట తీరంతే, కొంతమందికి అర్థం చేసుకోరు అంటారు. అలా మాట్లాడుతూ వాళ్ళ ఇటువారు ఎంతమంది గాయం అవుతున్నారమ్మా. భర్త ఎంత గాయం అవుతున్నాడు, భార్య ఎంత గాయం అవుతుంది, పిల్లలు ఎంత గాయం అవుతుంది. చూడు మీరు, నిజంగానే మనకి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం మాట్లాడుతూ చక్కగా నేర్చుకుంటాం. ఇలా మాట్లాడకూడదు, దేవుడే నేర్పుతాడు మనకి. ఇలా మాట్లాడితే ఏంటి అలా మాట్లాడావు అని దేవుడు మనకు అర్థం చేస్తాడు. మన మనస్సాక్షి మనకు మంచి బోధకుడు. నువ్వు ఎలా మాట్లాడావో అది అర్థం అవుతుంది మనకి. ఒకసారి ఒక కుటుంబంలో ఒక కొడుకున్నాడు. అతనికి మాట్లాడే విధానం తెలియట్లేదు. కొన్నిసార్లు రఫ్గా కోపడుతున్నాడు. ఆ తండ్రి గమనించాడు, అరే పెద్దోడా, ఇంట్లో నువ్వు చిన్నదాని పెద్దగా కోపడుతున్నావురా అని. ఆ మాట తండ్రి ఆ మాట లేక కోపం వచ్చింది, బాధ వచ్చింది. ఏ డాడీ పతక్కమని కోపడుతున్నారు అంటున్నారు? లే డాడీ, నా మాట తీరు అదే డాడీ, అర్థం చేసుకో డాడీ అని అంటున్నాడు. సరే పెద్దోడా, నీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందా, నీకు అర్థమవుతుందిరా అని. నాకు తెలుసు డాడీ నా కోపం. ఓకే, అట్టయితే పెద్దోడా, మన ఇంటి ఎదురు అది కొబ్బరి చెట్టు ఉంది కదా, నీకు ఎప్పుడైనా సరే కోపం వచ్చే నీకు అర్థమైతే ఒక మేకు కొట్టరా. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ 28వ తారీఖు కదా, నెక్స్ట్ 28 వరకు చూద్దాం అని చెప్పినట్టుగా తన తండ్రి కుమారుడు చెప్పాడు. అట్టగే డాడీ అన్నాడు. సరే నెల అయింది. నెల అయినాక చూశాడు తండ్రి. చూస్తే ఆ కొబ్బరి చెట్టు నిండా మేకులు ఉన్నాయండి. పిలిచి, అదే పెద్దోడా, డాడీ ఆ మేకు ఏంటో అట్టున్నాయి, అది చాలా ఉన్నాయి, అయిన ఎవరు కొట్టారా? నేనే కొట్టాను డాడీ. చూసావరా ఎన్నిసార్లు, ఈ 4 రోజుల్లో నువ్వు ఎన్నిసార్లు కోప్పడ్డావో? అవును డాడీ, ఎన్నిసార్లు కోప్పడ్డా నాకే తెలియదు డాడీ. సరేరా, ఆ మేకులను తీరా. తీశాడు. తీస్తే మరి ఏం కనపడుతుందిరా? గాయాలు, కొట్టిన రంధ్రాలు, గాయాలు కనపడుతుంది. చూసావా, నువ్వు ఎంతమంది మీద నువ్వు కోప్పడ్డావో నీకు తెలియదు కానీ అంతమంది హృదయాలు గాయమైనరా అని. అవును డాడీ, అర్థమైంది. ఇప్పుడు గాయ హృదయాలని ఏం కావాలి, ఏం చేయాలి? మళ్ళీ బోడసాలంటే నీ పట్ల నీ భర్త హృదయం ఎంత గాయమవుతుందో నీకు తెలియట్లా. తెలియనప్పుడు అతని హృదయం గాయమవుతుంది, నీకు అర్థం అవట్లా. ఎందుకు అర్థం కాదు? దేవుడు భయం లేదు. అదేంటో మాట తీరు అంటున్నావు. కానీ నిజంగా నీకు దేవుడు భయం ఉంటే ఆయన కృపను నువ్వు కనిపెట్టుకో. దేవుడి కార్యం జరగాలి అనుకుంటే వెంటనే క్షమాపణ అడిగితే ఈడు ఆ 28 రోజుల్లో అంతమంది మీద గాయం అందరినీ పెద్దోడా నువ్వు వెళ్ళి వాళ్ళని క్షమాపడుకొని సరి చేసుకోరా. అప్పుడు వారి హృదయాలన్నీ గాయాలు తగ్గిపోతాయిరా అని చెప్పిన తండ్రి. చూడరా, ఎప్పుడైనా సరే నువ్వు కోపడ్డ విషయంలో భర్త మీద కోపడ్డావో, భార్య మీద కోపడ్డావో, ఇరుగు వారి మీద, పొరుగు వారి మీద నువ్వు బాధ పెట్టుకున్నావో, వెళ్ళి క్షమించండి అయ్యా, నా తప్పు క్షమించండి, ఇట్లాగా ఈ విషయంలో మిమ్మల్ని నేను గాయపరిచాను, బాధ పెట్టాను, ఐఎమ్ సారీ అని చెప్పి క్షమాపణ అడుక్కుంటే అప్పుడు ఆ హృదయం గాయం మానిపోద్ది. లేదా ఆ హృదయంలో గాయం అలాగే ఉంటది. నువ్వు ప్రార్థన చేస్తావు కానీ, నువ్వు దేవుడి సన్నిధికి వెళ్తావు కానీ దేవుడు నువ్వు అన్నది ఆనందించాడు. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే తన యందు భయభక్తులు గలవారి ఆయన కృప కూడా కనిపెట్టేవారు దేవుడు ఆనందిస్తాడని దేవుడు వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. కాబట్టి కనిపెట్టుకో. ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడబాకు. భార్య మాట్లాడుతున్నాడు, నువ్వు మాట్లాడబాకు. ఎదురువారు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడబాకు.
ఏమి మాట్లాడే వాకు మౌనుగా ఉండు. బైబిల్ వాక్యం చెబుతుంది, నోరుండి మగవారిగా, చెవులుండి చెవిటివారుగా, కళ్ళుండి గుడ్డివారుగా, వినలేని వారుగా ఉండి మనం ఎదురు మాట పలకలేని వారుగా మనం ఉండగలిగితే దేవుడు తప్పక కార్యం మన పట్ల జరిగిస్తాడండి. ఈరోజు అంత ఓపిక లేదు, అంత ఓపిక పట్టట్లేదు, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవట్లేదు. ఎంతకాలం ఎన్ని సంవత్సరాలని ఆ మనసు ఉండటం వల్ల మనం ఫెయిల్ అయిపోతున్నాం. కాదు, కార్యం చూడలేకపోతున్నాం, నువ్వు కనిపెట్టుకోలేకపోతున్నావు, కార్యం మన పట్ల జరగట్లేదు. దానికి కారణం దేవుడు కాదు, ఇరువారు కాదు, పొరుగువారు కాదు, మనమే. నీకు నువ్వే అనుకోవాలి. అదే కానీ మనం దిద్దుకుంటే, సరి చేసుకుంటే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాం. మేము ఒక ఆదివారం రోజున ఒకడు వివాహం, అంటే వివాహం 2 రోజులు 2 రోజుల ముందు అంటే 2 బ్యాచ్లుగా వచ్చాము. మేము కారులో 6-7 దాకా వెళ్ళాము. మరి మా పాస్టమ్మ గారు వాళ్ళు మరి ఇంకొంతమంది వాళ్ళొక బ్యాచ్గా వచ్చారు. మేము కూర్చున్నాము. ఆరాధన అయిపోయిన తర్వాత పెళ్లి కొరకు ప్రార్థన చేద్దామని అందరం గ్రూప్ ప్రార్థన కూర్చొని అందరూ ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళు ఇల్లు పని వాళ్ళకి అయింది. మేము దగ్గర 100 కిలోమీటర్ వచ్చాం. మేము ఉండే స్థలాన్ని. మేము ప్రార్థన కూర్చునగా మా పాస్టర్ గారు ఫోన్ చేశారు, ఇక్కడ మేము గంట నుంచి వేసి ఉన్నాం, మాకు ఏమి బస్సులు ఆగట్లేదు, తొందరగా నువ్వు కారు పంపించాలా, మేము అందరం వెళ్ళిపోతాం, ఇక్కడ మేము ఎంతసేపు అని ఉండాలా అని చెప్పి అలాగే మాట్లాడుతుంది. నేను ప్రార్థనలో ఉన్నాను. అమ్మాయి ఇక్కడ మరి అందరం గ్రూప్ పేరు చేసుకుంటున్నాం కదా, ఎవరో ఒకరు పంపించేసే ముందు నాకు మేము వెళ్ళిపోవాలి, ఎంతసేపు ఇక్కడ కూర్చోవాలి అని కొద్దిగా బాధపడుతుంది. ఈ లోపులో ఇంకో పెద్దకు ఫోన్ చేశాడు ఆమె దగ్గర నుంచి, పాస్టర్ గారు మేము ఎంతసేపు కూర్చోవాలి ఇక్కడ, మరి ఏం దొరకలేదు, మరి పంపించండి అంటున్నాడు. ఇది పంపించాడు కదా, 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఇల్లు రావచ్చు. 100 కిలోమీటర్ కారు ఇల్లు మళ్ళీ 100 కిలోమీటర్ రావాలండి. వాళ్ళు 2 గంటలు పట్టింది, 4 గంటలు మేము ఇక్కడ కూర్చోవాలి. వాళ్ళు 1 గంటకేమో ఈడ్చి ఉండలేకపోతున్నారు, కనిపెట్టుకోలేకపోతున్నారు. నేను దేవుడు కనిపెట్టుకోండి అయ్యా, దేవుడు ఏం పంపిస్తాడో చూడండి, ఎందుకు నోరు జారుతున్నారు, ఇది గడిగడిగా మాట్లాడుతున్నారు, అలా మాట్లాడబాకండి, కనిపెట్టుకోండి అని అన్నాను. అని మేము అందరం ప్రార్థనలోకి వెళ్ళిపోయాం. అందరూ గ్రూప్ ప్రార్థన అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు గమ్యం చేరిపోయారు 1:30కల్లా. ఇదేంటి ఆశ్చర్యం, 1:30కి వెళ్ళిపోయారంటే, పాస్టర్ మీరు అన్నట్టుగానే దేవుడు ఒకడు కారు పంపించండి, ఆయన ఎవరు హైదరాబాద్ నుంచి వస్తున్నాడంట, మా 5గురు ఎక్కించుకున్నాడు పాస్టర్ గారు, చక్కగా మమ్మల్ని క్షేమంగా విశాలంగా వచ్చారు. చాలా దేవుడు లేట్ అయినా దేవుడు సుఖమైన ప్రయాణం పంపించారు పాస్టర్ గారు అన్నారు. చూసారా, ఎందుకు ఆయన కొరకు కనిపెట్టుకోలేకపోయారు, ఎందుకు అప్పుడే తొందరపడి నోరు జారారు, ఎందుకు ఆవేదించుకున్నారు వాళ్ళు చూడండి. కనిపెట్టుకోలేకపోవటం వల్ల, దేవుడి కొరకు ఎదురు చూడటం లేకపోవడం వల్ల. ఎందుకు నువ్వు ఎదురు చూడలేకపోతున్నావు, దేవుడి కార్యం కొరకు ఎందుకు కనిపెట్టుకోలేకపోతున్నావు అంటే, దేవుడు అంటే భయం లేదు. దేవుడి ఎందుకు భయభక్తులు ఉంటే, దేవుడి భయం ఉంటే మనం ఏ విషయంలో తొందరపడవండి. ఇక్కడ తొందరపడి నిర్ణయాలు తీసుకోం, తొందరపడి ఆలోచనలు తీసుకోం. దానికి మనం ప్రభు నిర్ణయాన్ని తీసుకుంటాం, ప్రభు కొరకు వేసి ఉంటాం.
ఆయన కార్యం కొరకు మనం కనిపెట్టుకొని ఉంటాం. అప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యం మన పట్ల జరిగిస్తాడు. ఈరోజు అనేకులు నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు, ఆఖరి వరకు కనిపెట్టుకోవడం లేదు. దీనివల్ల కార్యం మనం చూడలేకపోతున్నాం. అందుకని ప్రభుని కలిగి మనం దేనిచుకు వచ్చి మనం దేవుడు మనందరి పట్ల కార్యాలు జరిగించాలని, మనందరికీ అయిన ప్రభు సహాయకుడు, మనందరినీ ప్రేమించాడు, లోకాన్ని ఎంతో ప్రేమించాడు దేవుడు. అందరికీ ప్రభు ఆయన. ఎవరి పట్ల కూడా ఆయనకు పక్షపాతం లేదు. ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. అన్యాయం చేయడం అసంభవం. నరులు వారు తీరు తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనం నోరు జారిపోతున్నాం కొన్ని సందర్భాల్లో. దేవుడు భయం లేకుండా ఏది నాకు ఇంత అన్యాయం జరిగిందని కొన్నిసార్లు దేవుడు నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు. దేవుడు ఎప్పుడు ఎవరికి అన్యాయం చేయడు. ఏము గ్రంథంలో ఉంటుంది, విగ్రహాన్ని గల మనుషులారా దేవుడు అన్యాయం చేయడు అసంభవం. దేవుడు దుష్కారం చేయడు. దేవుడు న్యాయం తప్పడు. చూడ వారి కీరు బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు. ఎవరైతే దేవుడిని భయభక్తులు కానీ ఎవరైతే గ్రహిస్తారో, ఆయన ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటారో దేవుడు వాళ్ళ యందు ఆనందిస్తాడంట. ఒకసారి సందర్భంలో మా చెల్లిని, మా చెల్లి భర్త, మా బావగారు, మరి మా చెల్లి భర్త అన్నగారు ఇద్దరు కలిసి మా చెల్లిని కొట్టారండి. కొట్టినోళ్ళు మా చెల్లిని బాగా కొట్టి తీసుకొని మా ఇంటికి వచ్చి, మీ అమ్మాయి పద్ధతి మాకు నచ్చలేదు, మీ అమ్మాయి మాకు వద్దు, ఇడాకు అని కూర్చున్నారు. చూస్తే మా చెల్లి ఒంటల్లా గాయాలుగా వాపుగా కనపడుతుంది. నేను ఏం మాట్లాడ అర్థం కాలేదు, మౌనం అయిపోయాను. ఈ లోపల మా అమ్మగారు వచ్చేసి నీట్గా మాట్లాడారు. అంటే తల్లి కాబట్టి ఆయన కడుపులో బాధ ఉంది. నేనేం మాట్లాడలేదు. ఎందుకు నాకు కొట్టి తీసుకొచ్చారు? మా చెల్లి అంటుంది, మా ఆయన కొట్టినే కాదమ్మా నా అన్నయ్య, ఈయన కూడా కొట్టాడన్న మా బావ కూడా అని చెప్పి ఆయన ఇద్దరు పక్క కొట్టి మా పిల్లలను బాధ పెట్టి తీసుకుని వచ్చారండి మా ఇంటికి. నేనేమి మాట్లాడేది పిల్లల. నేను నా భార్య ఇద్దరం కలిసి వెళ్ళి పైకి వెళ్ళిపోయాం. దేవస్థానం కూర్చొని, ప్రభా నీ నమ్ముకున్నావు. ఒకప్పుడైతే నోరు తెరిచేవాడిని, ఒకప్పుడైతే చెయ్యి చాపేవాడిని, కొట్టేవాడిని. కానీ ఈరోజు నేను కొట్టలేను, నోరు తెరవలేను. ప్రభా నా చెల్లి కుటుంబం ఏంటి ఇలా అయింది అని ఏడుస్తున్నప్పుడు దేవుడు నాకు గ్రహించాడు. అది నీ ప్రతిఫలమే అన్నాడు, నీ క్రియలే అన్నాడు. ఏడు ప్రభు అంటే ఒకప్పుడు నేను కూడా ప్రభుని ఎడక మనకు నా భార్యను బాగా బాధ పెట్టేవాడిని, కొట్టేవాడిని, పిల్లలు బాగా ఉంచేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభా నిజమే. అందుకే బైబిల్ నువ్వు దోసుకున్నట్టు మానిన తర్వాత నువ్వు దోసుకునబడదు అన్న బైబిల్లో. నువ్వు జనులు వంచడం ముగించిన తర్వాత జనులు వంచిస్తారని బైబిల్ రాస్తుంది. అప్పుడు అనుకున్నాను, ప్రభా ఇది నాకీలు, ఇది నాకు తగిందే. నేనే ప్రభా నా చెల్లి గాయాలు అవటానికి, నా చెల్లి బలహీన అవటానికి, ఈ రోజు నా చెల్లి భర్త కొడతానికి కారుకు నేనే. ఒకప్పుడు నా భార్య అలా బాధ పెట్టాను, కొట్టాను. ప్రభా ఇది నాకు తగింది తండ్రి, నన్ను క్షమించండి, నేనేం మాట్లాడలేనయ్యా అని చెప్పి అలా కనిగాల్సి 1 గంట సేపు నేను పైన కూర్చొని నేను నా భార్య ప్రార్థన చేసుకున్నామని కదా. ప్రార్థన చేసుకుని కిందకి దిగి వచ్చాకే ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మా అమ్మగారు వీళ్ళు మాంసం ఇచ్చింది, మాంసం కూర వండింది, వాళ్ళకి అన్నం పెట్టుతుంది, తింటున్నారు వాళ్ళు ముగ్గురు. నాకేం అర్థం కాలేదు. చక్కగా తిన్నారు. మా చెల్లి పట్టుకున్నారు, అక్క ఉంటామమ్మా, ఉంటా అత్తయ్య, ఉంటామా, ఉంటా బావగారు అంటూ మా చెల్లి ఎప్పుడు తీసుకెళ్ళిపోయారండి. చూడండి ఇప్పుడు ఎంత ఆశ్చర్యకరం. తొందరపడి కొంతమంది కోర్టుకి వెళ్తారు, నా బిడ్డను బాధ పెడుతున్నాడు
కష్టపెడుతున్నాడు, ఆడు మారడు అని చెప్పి. ఎందుకు మారడు? దేవుడికి అసాధ్యమే ఉందండి. దేవుడికి సమస్తం సాధ్యం. మనుషుడికి అసాధ్యమే కానీ దేవుడికి సమస్త సాధ్యం. మనం నోరు తెరవకుండా, మనం పోట్లాడకుండా, ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుంటూ, దేవుని యందు మన భయభక్తులు కలిగి, దేవుడు పాదాలు పట్టుకొని మనం కన్నీరు కాల్చుకుంటూ ప్రార్థిస్తుంటుంటే దేవుడు మాట్లాడ సరిచేయడా? నేను సమాధానపరచువాడు కదా ఆయన దేవుడు. ఈరోజు అనేకులు ఆయన కృప కొరకు కనిపెట్టుకోలేకపోవటం వల్ల, ఆయన కార్యాలు చూడలేకపోవటం వల్ల అనేకులు తొందరపడుతున్నారు. అలా కాక ఏమైనా దేవుడు బిడ్డలారా, ఇకనైనా సరే మనం తన యందు భయభక్తులు గలవారు, ఆయన కృప కొరకు కనిపెట్టేవారు విషయంలో దేవుడు ఆనందిస్తాడు. నీ యందు నా యందు దేవుడు ఆనందించాలంటే ఆయన కృప కొరకు కనిపెడదాం. దేవుడిని భయభక్తులు కలిగి ఉన్నాం. దేవుడిని భయభక్తులు కలిగి ఉంటే వారు డబ్బు నష్టం వచ్చినా మాట్లాడరు, మాట అన్నా మాట్లాడరు, బాధపడరు, కొట్టినా బాధపడరు, తిట్టినా బాధపడరు. ఏ కోణంలో కూడా వాళ్ళ హృదయంలో గాయం అనేది రాదు. ఒకవేళ గాయం వస్తుందంటే మనం కూడా నోరు తెరిచి మాట్లాడుతున్నామంటే దేవుడు భయం లేని వాళ్ళం. మనకు దేవుడు భయం లేదు, మనం బట్టి దేవుడు దుఃఖపడతాడు, కన్నీరు గారుస్తాడు. అయ్యో ఆకాశము ఆలకించము, భూమి చెబుకము, నేను పిల్లలని గొప్పవారికి పెద్దవారికి చేసింది కానీ వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నాడు. ఆకాశాన్ని భూమి చెప్పుకొని ఆయన ఏడుస్తున్నాడు. అలాగా మనం దేవుడు దుఃఖపెట్టే వాళ్ళం కాక దేవుడు మనం ఆనందించే వరకు చేద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించిన కాక. ప్రార్థన చేద్దాం. Recording stopped.